వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీసుల పనితీరు, ఆలోచన తీరును మార్చేందుకు డ్యూటీ మీట్ ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ వాళ్లదే బాధ్యత. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ధ్వజం. కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్లో కరోనా వంటి విపత్కర పరిస్థితులలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు బకాయిలు, వేతనాలు తక్షణమే చెల్లించాలి. కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 232 మందికి పాజిటివ్గా నిర్ధారణ. ఇక డీటెయిల్స్ చూస్తే, పోలీసుల పనితీరు, ఆలోచన తీరును మార్చేందుకు డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. తద్వారా సైబర్ క్రైమ్, మహిళల రక్షణ వంటి అనేక అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. టెక్నాలజీ మెరుగుపరిచేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా తిరుపతిలో ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ను సీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 6 ఏళ్లుగా పోలీస్ డ్యూటీ మీట్ జరగలేదని తెలిపారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు చెడ్డ పేరు తెచ్చే విధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమ వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్లు వ్యవహరించాలని చెప్పిందని, కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. కానీ మా ప్రభుత్వం అన్యాయం ఎవరు చేసినా శిక్షించాలని స్పష్టం చేసిందని, ఎవరు చేసినా తప్పు తప్పే, మా వాళ్ళు తప్పు చేసినా సరే ఎవరిని వదలొద్దని మరోసారి చెబుతున్నా, గత 18 నెలల పాలన ప్రతిపక్షంలో ఉన్నవారికి గుబులు పుట్టిస్తుంది. కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా పథకాలు ఇస్తున్నాం, అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాం, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి, ప్రజలు ఆనందంగా ఉంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని, ఇంత మంచి చేసిన ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కష్టమని గుర్తించి నాయకులు కుట్రలు చేస్తున్నారని, సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని టీడీపీ తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మన రాష్ట్ర పోలీస్ శాఖ తిరుపతిలో నిర్వహిస్తూ ఉన్న డ్యూటీ మీట్కు హాజరైన మంత్రులకు, నాయకులకు, నిపుణులకు, అధికారులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. పోలీస్ శాఖ ఆలోచనలని, పనితీరును మెరుగుపరిచేందుకు ఈ సమావేశం, ఈ డ్యూటీ మీటు, ఆ తర్వాత ఇగ్నైట్ అని దాని ఫాలోఅప్గా ఇంకొక కార్యక్రమం, ఈ రెండూ కూడా మామూలుగా ప్రతి ఏటా జరిగితే, ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు జరిగితే పోలీస్ శాఖలో మోర్ ఎఫిషియన్సీ పెంచడానికి, అన్ని విషయాల మీద అవగాహన పెంచుకునే దానికోసం వాళ్ళకు కూడా కొంచెం సెన్సిటైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ గత 6 సంవత్సరాలుగా ఇది జరగల. ఈ రోజు నుంచి ఈ సాంప్రదాయానికి మరొకసారి నాంది పలుకుతా ఉన్నాం. ఇక్కడ ఈరోజు జరిగే ఈ డ్యూటీ మీట్లో జరిగే ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వాళ్ళకున్న స్కిల్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తారు. వేరియస్ క్రైమ్ సీన్స్లో ఏ రకంగా డీల్ చేయబడుతుంది ఆ నేరాన్ని, ఏ రకంగా ఆ క్రైమ్ సీన్లో ఉన్న ఆధారాలను ఏ రకంగా పరిగణలోకి తీసుకొని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది అన్నది డిస్ప్లే చేస్తారు. ఇవి డిస్ప్లే చేయడమే కాకుండా
ఇంకా బెటర్గా ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకునే దానికోసం ఇగ్నైట్ అనే కార్యక్రమం ద్వారా there will be deliberations, discussions on various topics. Cyber crimes మీద, crimes against women మీద, usage of better technologies మీద, better methodologies మీద, best practices మీద, ఇటువంటి అన్నిటి కార్యక్రమాల మీద కూడా deliberations, discussions కూడా జరుగుతాయి. అందులో భాగంగానే MOUs with top technological institutions తో కూడా ఇంతకుముందు డీజీపీ గారు తమ మాటల్లోనే చెబుతూ IIT-తోనూ ఇంకా ఇటువంటి ఇతర ప్రీమియం ఇన్స్టిట్యూట్స్తో పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించేందుకు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మీద MOUs కూడా ఎంటర్ కూడా కావడం జరిగింది. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, మహిళా రక్షణ, ఈ రెండు అంశాల మీదే ఈ ఏడాది ఇగ్నైట్ రోజు నుంచి 7వ తేదీ వరకు మొత్తంగా 4 రోజులు దృష్టి పెట్టబోతా ఉంది. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రమే బాధ్యత అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వరుసగా గుళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలని, అశోక్ గజపతిరాజుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్థాయి మర్చి మాట్లాడుతున్నారని, ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. ప్రజలు సహించరు, తిరగబడడం మొదలుపెట్టారన్నారు. ఈ మీడియా సమావేశంలో వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు నాని ఆడు పేలాపరేటెడ్ నాకు అర్థం కాదు. ఈ రౌడీలా మంత్రులా? నీ అమ్మ మొగుడు అంటాడు, మీ అక్క మొగుడు అంటాడు. ఇదేంటి భాష? మంత్రులు మాట్లాడాల్సిన మాటలు. నీతి కబుర్లు చెప్తాడు, చంద్రబాబుని విమర్శిస్తాడు. పేకాల క్లబ్బులు నడుపుకున్న మనుషులు మీరని మమ్మల్ని మాట్లాడతారు. మీరు పేపర్లో చూశారు కదా నిన్న. ఆడికి రోజుకి 3 లక్షలు ఇచ్చేస్తే ప్యాకెట్ క్లబ్ తీసుకొచ్చా. నిన్న పోలీసులు పట్టుకున్నారు, రైడ్ చేశారు. ఆ ప్యాకెట్ క్లబ్ ఎవరైనా చేస్తారు? నీ ఆదేశంతో కదా, నీ మనుషులు కదా. నిన్న 44 లక్షల రూపాయలు సీజ్ చేశారు పోలీసులు క్లబ్లో. 44 లక్షలు అంటే 5-6 కోట్లు ఉంటుంది. పోలీసులు అంతే చూపిస్తారు, తక్కువ చూపిస్తారు కదా. 5-6 కోట్ల రూపాయలు నిన్న రైడ్లో దొరికింది. అక్కడ పోలీసులు మనం చూపించింది 44 లక్షలు. ప్యాకెట్ క్లబ్ రన్ చేసుకున్నటువంటి పనికిమాలను మీరు మంత్రులు, మీరేమో చంద్రబాబు నాయుడు గారిని అందరినీ విమర్శించడం. ప్రజలు గమనించరా? ఈ పద్ధతి అండి ఇది? ఈ పద్ధతి కాదు, మార్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఏం జరుగుతుందో చూడండి. మీకు తెలిసే జరుగుతున్నాయని అనుకుంటాను. చాలామంది అంటారు, నా ముఖ్యమంత్రికి తెలుస్తున్నాయండి ఈ విషయాలు అంటారు. కొంచెం 10 మంది అడుగుతుంటారు. తెలియకపోవడం ఏంట్రా బాబు? పైచిక ఆనందం తిడతా ఉంటాయి, ఆనందపడుతూ ఉంటాయి. ఇట్లు కూర్చొని ఒకటి నవ్వుకుంటూ ఉంటాడు. శాడిస్ట్ నా కొడుకులు అందరూ. అంటే ఇది పద్ధతి అండి, ఇది పద్ధతి కాదు. ఎవరు కూడా క్షమించరు. రాజకీయ జ్ఞానం ఉన్నాడు కానీ, సంస్కారం ఉన్నవాడు కానీ, ఒకడికే పుట్టినోడు కానీ ఎవరు ఒప్పుకోరండి దీన్ని, ఈ సంస్కృతిని. ఈ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్యంలో మనం చూసాం. ఈ సాంప్రదాయం ఎందుకు చేస్తారండి? హిందూయిజాన్ని నాశనం చేయడం కోసం చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలే. టెంపుల్స్ కొట్టవలసి పని ఏంటండి? వర్షం పెట్టి కొడుతున్నారు. కొట్టవలసి పని ఏముంది? హిందూయిజాన్ని నాశనం చేయాలా? నీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా? ఇది పద్ధతి అండి, జరిగే పని అండి. ఈవేళ బీజేపీ నాయకుల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సోము వీర్రాజు గారు, నువ్వు బాగా అనుభవం వ్యక్తినే కాదంటలేదు, కానీ వెనక ముందు చూసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది కదా.
మీరు చాలా మాట్లాడుతున్నారు. భారతదేశంలో హిందూయిజం బతకాలంటే బీజేపీ పార్టీ జెండా ఉండాలంటారు. ఓకే, కాదట్లేదు. మేము కూడా హిందువులు పుట్టాం కాబట్టి, హిందూ పాత్ర ఉండాలని కోరుకునే వాళ్ళు కాబట్టి కాదనలేదు. కానీ మీరు ఏం చేస్తారు ఇవాళ? కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్లో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు బకాయిలు వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేజీహెచ్ ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జేడీ నాయుడు మాట్లాడుతూ A1 ఫెసిలిటీ అండ్ ప్రాపర్టీ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తమ జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ లేదని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాయత్రి, వరలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జిల్లాల నుంచి కూడా కేజీహెచ్ కేంద్రంగానే చికిత్స అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఆ కరోనా రోగులకి నేరుగా చికిత్స చేస్తున్నటువంటి FNO, MNO పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలు బట్టి జీతాలు అనేటువంటిది ఇవ్వటంలా 4 నెలలు బకాయి జీతాలు రాకపోవడం వలన కార్మికులందరూ కూడా, సిబ్బంది అంతా కూడా రోడ్డు మీద పడ్డారు. కరోనా రోగుల దగ్గరికి వెళ్ళడానికే భయపడతాం మనం. కరోనా రోగులు అనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా డైపర్స్ మార్చి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచినటువంటి వైద్య సిబ్బందికి 4 నెలలు జీతాలు లేకపోవడం అంటే అత్యంత దారుణమైనటువంటి విషయం. హాస్పిటల్ సిబ్బందికి తెలియజేశాము, అట్లాగే ఆ సంబంధిత అధికారులు తెలియజేశాము, కానీ పరిస్థితుల్లో ఏ మార్పు లేనటువంటిది లేదు. కుటుంబాలను పణంగా పెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నటువంటి వీరికి జీతాలు ఇవ్వకపోతే ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య సిబ్బందిని ఆదుకున్నట్టుగా అని చెప్పేసి మేము ఏఐటీసీగా అడుగుతున్నాం. వీళ్ళకి సరైనటువంటి గ్లౌజులు ఇవ్వటం లేదు, తాగడానికి వాటర్ ఇవ్వటం లేదు, అట్లాగే శానిటైజర్లు కూడా వీళ్ళకి ఇవ్వటం లేదు. 12 గంటల పాటు పీపీఈ కిట్లో ఉండాలి. పీపీఈ కిట్లో ఉండి కూడా పనిచేస్తున్నారు. ఇదే పీపీఈ కిట్. ఈ రకంగా ఉంటే లోపల ఉన్న బట్టలన్నీ కూడా తడిచిపోయినా సరే ఆ రకంగా పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు? ఎప్పటికైనా మాకు పర్మనెంట్ అవుతుంది కదా, మా మంచి భవిష్యత్తు ఉంటుందా అని చెప్పేసి ఉద్దేశంతో ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారు. ఇప్పుడు అలా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోకపోతే ఏ రకంగా ప్రభుత్వం న్యాయం చేసిందని చెప్పి మేము అడుగుతున్నాం. వైద్య సిబ్బందికి అత్యధిక శాతం ప్రాధాన్యత ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకి జీతాలు ఇవ్వటం లేదు. 4 నెలల బకాయి జీతాలు వెంటనే FNOలకి, MNOలకి ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. వెంటనే వాళ్ళ స్వీపర్స్ కూడా పర్మనెంట్ చేయాలి. వీళ్ళందరినీ పర్మనెంట్ చేసి 4 నెలల బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి ఇళ్ల పట్టాలను 30 లక్షలకు పైగా పేద ప్రజలకు అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ మల్లా విజయప్రసాద్. 90వ వార్డు 2474 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలు ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు. ఏదైతే ఆనాడు తమ నాయకుడు పాదయాత్రలో పేద ప్రజలకు మాట ఇచ్చారో అవన్నీ 90% పైగా నెరవేర్చారని, అది సంవత్సరంలోపే హామీలన్నీ నెరవేర్చారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క పేద ప్రజలకు ఇండివిజువల్గా స్థలాలను ఇవ్వలేదన్నారు. ₹1 కూడా అవినీతి లేకుండా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఇంకెవరైనా అర్హులుంటే పట్టాలకు దరఖాస్తు చేసుకున్నట్లయితే 90 రోజులలో తమ సచివాలయం సిబ్బంది వచ్చి పట్టాలను అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ నాయకుల ద్వారా అనేక సేవలు చేస్తామన్నారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి 90వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి చుక్కా ప్రసాద్ రెడ్డి, జీవీఎంసీ జోన్ 6 కమిషనర్ బివి రమణ, సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు, దొడ్డి సతీష్, హరికృష్ణ, రామకృష్ణ, బొర అప్పలరెడ్డి, సిఇఓ నాయుడు, జీవీఎంసీ ఏపీడీఓ ప్రసాద్, ఎర్ల గంగరాజు, ధనరాజ్, మహిళా నాయకులు బేగం, సత్యవతి, రీసోర్స్ పర్సన్స్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. చేయాలి అని చెప్పి ఒక క్రూరమైనటువంటి పన్నాగం పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలి, మీరు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని చెప్పడానికి కారణం. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎంత పారదర్శకంగా ఉంది, ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి అని మరి ఈరోజు చెప్పడం జరిగింది. దయచేసి దీన్ని మీరు గమనించండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు అంటే, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తే తెలుగుని ఎత్తేసారు అని అంటారు. తెలుగుని ఎత్తి ఏంటండి, మన భాష ఏంటి? మన అందుల జీవితాల్లో ప్రత్యేక లిపి కనిపెట్టడం ద్వారా వెలుగును నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని సబ్బవరం ఎంపీడీఓ వి రమేష్ నాయుడు అన్నారు. సోమవారం సబ్బవరం మండల కేంద్రంలో
ఐఈఆర్టీ సింహాద్రి అధ్యక్షతన భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ పుట్టుకతోనే అంధుడు కాదని, తన తండ్రి గుర్రాలకు జీన్స్ తయారు చేసే వృత్తిలో ఉండగా ఓ రోజు ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయాడని అన్నారు. అలాంటి లూయిస్ బ్రెయిలీకి సమాజంలో అంధుడిగా ఎదురైన దెబ్బలు ప్రత్యేక లిపి తయారు చేసేందుకు దోహదపడ్డాయన్నారు. ఈ సందర్భంగా సభవరం ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయుడు శంకర్రావు మాస్టర్ అంధుడైనందున ప్రపంచ బెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన్ని అతిథిగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం అప్పలరాజు, ఐఈఆర్టీలు రాణి, స్కూల్ అసిస్టెంట్ ఎల్ పద్మ, దివ్యాంగుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రపంచం స్మరించుకుంటున్నాయని ఎలాగ చెప్పారు, మాస్టర్ చెప్పారు, ఆయన చెప్పారు, ఆయన హిస్టరీ అవసరం లేదు. కానీ ఎందుకు బయలుదేరి, ఎందుకంటే ప్రతి మానవుడు కూడా సమానమైన అవకాశాలు ఉండాలి. మామూలుగా ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, దే కెన్ సీ, దే కెన్ సెన్స్ ద టచ్. బట్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారనుకోండి, పాపం కళ్ళు ఉండవు కదా, వాళ్ళు ఎలా చదువుతారు, వాళ్ళకి సమాన అవకాశాలు ఎలా వస్తాయి, వాళ్ళు చదువుకోవడానికి అవదా అన్న దాని మీద ఇప్పుడు ఐ థింక్ 1809 కదండి, ఆయన కుదురుతో గుడ్డోడు కాదు, కానీ కొంత లిటరేచర్ నేర్చుకొని ఆ తర్వాత గుడ్డువాడు అయ్యాడు. అందువల్ల ఏంటంటే లిటరేచర్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తే నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది అనేసి ఆయన ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్. ఆయన ఎంత ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ అంటే ఆయన ఎక్కడ ఏ స్కూల్లో చదివాడో ఆ స్కూల్లోనే 17,000 18,000 ప్రొఫెసర్ అయిపోయాడు. అంత ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్. అందువల్లే ఆయన చేశాడు. అప్పట్లో ప్రపంచం ఇంత ఎక్కువ కమ్యూనికేషన్ అది లేవు. చాలా దేశాల్లో ఏంటంటే రెస్ట్రిక్షన్స్ బాగుండేవి. అది మనకి మొత్తం వరల్డ్ అంతా రావడానికి 1916 దాకా ఆగాల్సి వచ్చింది. 1916 నుంచి బ్రెయిలీ లిపి మొత్తం వరల్డ్ వైడ్ అయిపోయిందండి. ఎవరైతే పాపం విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో, బ్లైండ్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పోస్టర్ని జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నగరశాఖ ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడారు. నూతనంగా తెచ్చిన 3 వ్యవసాయ బిల్లులు, 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదీన సరస్వతి పార్కు కూడల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరశాఖ అధ్యక్షుడు ఆర్కేఎస్వి కుమార్, కోశాధికారి ఎస్ జ్యోతిశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు ఉద్యమం వల్ల చాలా దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కార్యక్రమం దూరంగా చేస్తూ ఉంది. కార్మిక చట్టాలను యజమానికి అనుకూలంగా 4 ల్యాబ్ కోర్ట్స్గా మార్చింది. దాన్ని కూడా కొనసాగించే కార్యక్రమం చేస్తుంది. ఈ విధానాన్ని నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన భారీ ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని చెప్పని సిఐటి ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది. పిలుపులో భాగంగా 7వ తేదీ ఉదయం 10 గంటలకి సరస్వతి పార్క్ నుండి చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టాలని చెప్పని సిఐటి విశాఖ కమిటీ భావిస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు హేమలత గారు, రాష్ట్ర అధ్యక్షులు సిఎస్ నరసింహ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని రైతులు, కార్మికుల వల్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గ చర్యలు వ్యతిరేకించాలని తిప్పుకొట్టాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు తమకు ఉరితాడు వంటి 3 చట్టాలని మోడీ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారంగా రైతుల పంటకు గిట్టుబాటు ధర 50% అదనంగా కలిపి నిర్ణయించి అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్స్గా ఈరోజు చేస్తూ ఉన్నారు. గత 40 రోజుల నుంచి ఎముకలు కొరికే చలిలో వర్షాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు ఆందోళన రైతులు చేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఈ దేశ హితం కోరుకున్న వాళ్ళైతే, రైతులతో హితం కోరుకున్న వాళ్ళైతే ఈ సమస్యను సామరస్యంగా వెంటనే పరిష్కారం చేయాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వం ఉంది. కానీ మోడీ ప్రభుత్వం దాని విరుద్ధంగా ఈ ఉద్యమాన్ని ఏదో విధంగా నిర్వీర్యం చేయడం, దెబ్బకొట్టడం కోసం ప్రయత్నించాల్సిన చెప్పేసి కానీ చిత్తశుద్ధితో రైతు ఉద్యమాన్ని మా డిమాండ్స్ పరిష్కారం చేయడం కోసం ఈరోజు ముందు రావడం లేదు. రైతులు చేస్తున్న పోరాటం న్యాయమైంది. ఈ 3 చట్టాల వల్ల మొత్తం రైతాంగం రాబోయే కాలంలో మన అప్పుల భారాలు పెరిగిపోయి ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు వినియోగదారుల ప్రజల మీద కూడా ధరల భారాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులు చేస్తున్న ఉద్యమం
దేశభక్తి ఉద్యమం, ఇది ప్రజా ఉద్యమం. కాబట్టి ఈ రైతాంగ ఉద్యమానికి మొత్తం దేశభక్తున్నటువంటి ప్రజలు అంతా కూడా సంఘీభావం నిలబడాల్సిన బాధ్యత ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. కార్మిక వర్గంగా కార్మిక కర్షణ రైతుల్ని ఆధారంగా చేసుకొని రైతుల కాడగా నిలిపేదానికి వస్తున్న సిఐటి ఈ రోజు కంకణం పట్టుకొని ముందుకు వెళ్తా ఉంది. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం ఈరోజు రైతులతో జరిగే చర్చల్లో ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులు రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో ఆ పిలుపుల్ని జయప్రదం చేయడం కోసం మొత్తం కార్మికోద్యమాన్ని కార్మిక రంగాన్ని కూడా రైతుల కాడగా నిలుపుతామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. విశాఖలో డ్వాక్రా బజార్కు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్లో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. డ్వాక్రా బజార్ను బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సోమవారం సందర్శించారు. వృత్తి నైపుణ్యంతో తయారు చేసి వస్త్రాలను తిలకించారు. ప్రస్తుత రోజుల్లో నాణ్యమైన ఉత్పత్తులు లభించని పరిస్థితుల్లో ఈ డ్వాక్రా బజార్లు వినియోగదారులకు లాభసాటిగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించేలా డ్వాక్రా బజార్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ ఉత్పత్తులను వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా రామతీర్థం విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇప్పటికే దీనిపై బీజేపీ ఉద్యమాలు చేస్తుందని మాధవ్ తెలిపారు. బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటారన్నమాట. వ్యాపారం పెట్టుకోవడం వేరు, ఇది లేని టైంలో వాళ్ళకి ఆర్డర్స్ ఇప్పించాలి. ఆర్డర్లు ఇప్పించగలిగే శక్తి మీకు ఉంది. వీడే మొత్తం హ్యాండ్లూమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేవాలయాల ధ్వంసం అనేది ఒక నిత్యకృతం అయిపోయింది. రోజుకో దేవాలయంలో స్వామివారి విగ్రహం ధ్వంసం అవటం అనేది మనం చూస్తాం. ఇది అత్యంత దారుణమైన విషయం. దీన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడాల్సిన తరుణం. స్వయంగా ముఖ్యమంత్రి ముందుకు రావాల్సి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన చింతిస్తున్నాను, దీనిపైన పెద్ద ఎత్తున విచారణ చేస్తాను, దోషులు పట్టుకుంటానని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మాట్లాడకపోవడం అనేది అత్యంత శోచనీయమైన విషయం. దీని కారణంగానే పెట్టరేగిపోతున్నారని మా అభిప్రాయం. అనేక చోట్ల ఇటువంటి విధ్వంస కాండ జరగటం ఏదైతుందో అత్యంత దారుణం. మొన్న రామతీర్థంలో జరిగిన ఏదైతే కాండ, గర్భగుడిలో రాముని వాడి శిరచ్ఛేదనం ఏదైతుందో అది క్షమించరాని విషయం. దీనిపైన మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కదిలి దాన్ని ఛేదించి వాళ్ళని దోషులు పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళైనా శిక్షిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇవి అవుతాయి. కానీ ఎక్కడా కూడా ఇప్పటికొచ్చి 21 ప్రధాన దేవాలయాల్లో సుమారు 100 పైగా చెదురుమూడు సంఘటనలు జరిగినా కూడా ఒక్క చోట కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి శిక్షించిన దాఖలాలు లేవు. దాని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని, ముఖ్యమంత్రి గారు మేల్కొని వెంటనే చర్యలు తీసుకోవాలి. అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. మేము మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేయాలని చెప్పి రేపు మేము చెలో రామతీర్థ కార్యక్రమాన్ని పెట్టాం. ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తాం. ఈ దేవాలయాలపై దాడులు, హిందూ మనోభావాలు గాయపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి మీకు తెలియజేస్తాం. వైసీపీ రెడ్డి గారు ట్విట్ చేయడం జరిగింది. కనుక వెంటనే విజయసాయి రెడ్డి గారిని కస్టడీలో తీసుకొని సుమోటోలో మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు. దాని ఆధారాలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఏ విషయాన్ని అయితే ఆయన చెప్పాడు దానికి ఆధారాలు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. కనుక అంత ధైర్యం ఉంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి. కేవలం ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో ఆరోపణలు చేసి కేవలం పబ్లిక్ని దృష్టిని మళ్లించడం కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడటం సరైన పద్ధతి కాదు. నిజంగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్తున్నాం. ఆ అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేయండి. కేవలం మాటలు కాకుండా ఆ విధంగా చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ఆ విధంగా చర్యలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు అవుతాయి. ఆ విధంగా ప్రయత్నం చేయమని ప్రభుత్వం కోరుతున్నాం. ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేది అత్యంత దిగజారుడు మాట్లాడటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. ఆ విధంగా స్వామివారి చెయ్యిరిగిపోతే, రథం కాలిపోతాయండి, నగలిపోతే ఏంటి అని చెప్పి చాలా చులకనగా మాట్లాడే తీరు ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార తీరు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంత లేఖిగా, ఇంత దారుణంగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడే మంత్రిని వాళ్ళు ఏ విధంగా కొనసాగిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. కనుక రాష్ట్ర ప్రభుత్వం కొంతైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే అప్రమత్తమై పెద్ద చర్యలు తీసుకోవాలి. ఇష్టానుసారం మాట్లాడుతున్న మంత్రులపై చర్యలు తీసుకోవాలి. ఇవేమీ చేయకుండా నిమ్మకు నీరెత్తునట్టు ఈ ప్రభుత్వం ఉంది. దాని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. సార్, ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి నైతికంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దేవాదాయ మంత్రి ఆయన ఆ రోజు విజయనగరంలో ఉన్నాడు. ఆయన ఎందుకు వెళ్ళి చూడలేదు? 6 రోజులైన తర్వాత నిన్న వచ్చి ఇష్టానుసారం మాట్లాడటం, అనేక మంది తిట్టిన సమయంలో ఆ దిగజారుడు భాష మాట్లాడటం, ఇవన్నీ దేనికి సంకేతం? దేవాదాయ శాఖ మంత్రి అంటే ఒక మంగళకరమైన మాటలు మాట్లాడాలి. కానీ అమంగళమైన మాటలు ఎక్కువ మాట్లాడటం, వాళ్ళని వీళ్ళని తిట్టడం ఏదైతుందో ఇది ఏం సంస్కృతి? సో కనుక దీని నేపథ్యంలో అనేక దాడులు జరిగినా ఆయన ఆపలేకపోవడం కారణంగా అశోక్ గజపతిరాజుని తీస్తాన్నారు. నిజంగా వాళ్ళు తీయాలని మంత్రి గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే అన్ని దాడులు ఆయన శాఖ సంబంధించిన దాంట్లో జరుగుతున్నాయి. కనుక ఆయనకి కూడా నైతిక బాధ్యత ఉందని మా అభిప్రాయం. అదే విషయాన్ని సోమవీరాజు గారు చెప్పారు. బుటెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మిన, దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. వెల్కమ్ బ్యాక్. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కరోనా నేపథ్యంలో ప్రజలను వదిలేసి అభివృద్ధి మరియు సంక్షేమం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ మల్లా విజయప్రసాద్ అన్నారు. బిల్డింగ్ దగ్గర కమిషన్లు తమ అనుచర వర్గంతో వసూలు చేసిన గొప్ప ఘనత నీది అని కొనియాడారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నాపై నువ్వు గెలవాలని ఎద్దేవా చేశారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉడా కమిషనర్ కోనా శశిధర్ ద్వారా నిర్మాణానికి అనుమతులు తీసుకురాగా, అలాగే NSTL బైపాస్ రోడ్ కోసం ఢిల్లీ వెళ్ళి డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడి అనుమతులు తీసుకురాగా ఇప్పటి ఎమ్మెల్యే గణబాబు ఆ పనులన్నీ తానే చేయించినట్లుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారని, ఏ రోజైనా ఆయన ఢిల్లీ వెళ్ళాడా అని ప్రశ్నించారు. ఎవరు కష్టపడ్డారు, ఎవరు పనిచేశారు, నీ నోటితో నువ్వు మాట్లాడితే ప్రెస్లో కూడా ఇది విజయప్రసాదే తీసుకొచ్చాడు అని నీ నోటితో నువ్వు చెప్తే ప్రెస్లో కూడా, నీకు అనుకూలమైనటువంటి పత్రికల్లో కూడా వాళ్ళు రాశారు. ఈరోజు నువ్వు సోషల్ మీడియాలోనూ జనాలకి ఏం చెప్తావు? నా వల్లే NSTL రోడ్ వచ్చింది అని అంటావు, నా వల్లే అండర్ పాస్ వచ్చింది అని అంటావు. నువ్వేమంటావు? నా వల్లే రైల్వే వాళ్ళతో మాట్లాడాను, డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడాను అని అంటావు. ఏ నాడైనా కానీ 2014 నుంచి 2019 మధ్యలో ఏ నాడైనా కానీ నువ్వు ఒక డిఫెన్స్ మినిస్టర్ని కలిసావా, ఒక రైల్వే మినిస్టర్ని కలిసావా, రైల్వే బోర్డ్ చైర్మన్ కలిసావా? నువ్వు నిరూపించు. లేదే. 2009 నుంచి 2014 మధ్య కాలంలో డిఫెన్స్ మినిస్టర్ ఎన్నిసార్లు కలిశాను, రైల్వే మినిస్టర్ ఎన్నిసార్లు కలిశాను, రైల్వే బోర్డ్ చైర్మన్ ఎన్నిసార్లు కలిశాను అన్నది ఎథెంటిక్గా నా పేరు రికార్డులో ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు గెస్ట్ హౌస్లో మాట్లాడలా, గెస్ట్ హౌస్లో కలవలా. అఫీషియల్గా అధికారులతో మీటింగులు పెట్టి, సమావేశం పెట్టి ఆ సమస్యలు పరిష్కారం చేసినటువంటి వ్యక్తి మల్లా విజయప్రసాద్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. మొన్న మీటింగ్లో విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏదైతే గోపాలపట్నంలో జిల్లా పరిషత్ సంబంధించినటువంటి స్థలం ఉందో ఆ స్థలాన్ని మరి స్థానిక శాసనసభ్యుడు అంటే గణబాబు గారు ఆక్రమణ చేసి అందులో థియేటర్ కట్టారు అన్నది ప్రాథమిక సమాచారం అని చెప్పి ఆ రోజు మాట్లాడితే దానికి సమాధానం నువ్వేం చెప్తావు? 70 సంవత్సరాలు అయింది, మా తాతగారు ఆ థియేటర్ కట్టారు అని చెప్పి నువ్వు చెప్తావు. నువ్వెందుకు ఉలిక్కిపడాలి? అధికారులు సర్వే చేస్తారు, నువ్వు దాన్ని ఆహ్వానించాలి, సర్వే చేయించాలి. అందులో ఎటువంటి లొసుగు లేకపోతే నిన్నెవరు ఏమి చేయరే. దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉంది, నువ్వు రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరమే ఉంది, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది. వాళ్ళు కొలుస్తారు, నిజంగా అది జిల్లా పరిషత్లో ఉంటే వెనక్కి తీసుకుంటారు, లేకపోతే నీకు వదిలేస్తారు.
ఆదర్శ్ నగర్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృత్యువాత పడ్డారు. జూ పార్క్ నుండి హనుమంతవాక వైపు మోటార్ సైకిల్పై 3 వ్యక్తులు వస్తున్నారు. అదే సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడలిలో విశాలాక్షి నగర్ నుండి వస్తున్న ఏపీ 31 TH 8433 నెంబర్ గల లారీ వారిని ఢీకొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తికి మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక కూర్చున్న వృద్ధుడు మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం KGHకు తరలించారు. ఆరిలోవా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ పరిధిలోని చిన్నయాతపాలెంలో గల శ్రీ భువనేశ్వరీదేవి అమ్మవారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ అమ్మవారి ఆలయం ఋత్వికులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అయితే భువనేశ్వరీదేవి ఆదివాస పూజలు ఆదివారం ముగిశాయి. ఈ నేపథ్యంలో మంత్రి నిద్రావస్థలోని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల తర్వాత మంత్రి చోడవరం బయలుదేరి వెళ్లారు. బుర్జుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని శారదాపీఠ ఉత్తర పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదసభలో పాల్గొని అనుగ్రహ భాష్యం చేశారు. దేవాలయ పరిరక్షణ కోసం ఎన్నో సంవత్సరాలుగా శారదాపీఠం పోరాడుతూనే ఉందని తెలిపారు. దేవాలయాలపై హిందూ ఆస్తులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం జరుగుతుందని తెలిపారు. దేవాలయాల పరిరక్షణకు సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దేవాలయ పరిరక్షణ కోసము, దేవాలయ భూముల పరిరక్షణ కోసము ఎన్నో పోరాటాలు చేశారు మా గురువులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఇకపై నుంచి కూడా ఎటువంటి దాడులు జరిగినా దేవాలయాలపైన, ఆస్తుల యొక్క అపహరణ జరిగినా కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ముందుండి ఖండిస్తూ ఉంటుంది. గత కొన్ని నెలలుగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడం అనేది చాలా బాధాకరము. ఇకపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని ఈరోజు దేవాదాయ శాఖ మంత్రితో కూడా స్వామివారు మాట్లాడారు. అతి త్వరలోనే ఈ విషయాలన్నింటిపైన ఒక సమీక్ష నిర్వహించాలి. ముఖ్యంగా అనతి కాలంలోనే ముఖ్యమంత్రి గారితో సమావేశం కూడా జరుగుతుంది. దీనిపైన విశాఖ శ్రీ శారదాపీఠం బహిరంగంగా పోరాటం చేసిన, ఆంతరికంగా కూడా పోరాటం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు సాగుతుంది. విశాఖపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎల్కేవి రంగారావు మీడియా సమావేశం నిర్వహించారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీ పెదబైలు ఏరియా కమిటీ మెంబర్, ఏసీఎం పెదబైలు ఏరియా మావోయిస్ట్ మిలిషియా కమాండర్ మరియు 2 కోరకొండ ఏరియా ఆర్మిడ్ మిలిషియా సభ్యులు మొత్తం 4 ఎస్పీ కృష్ణారావు ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుర్రా సీత, స్వర్ణ, శైలుడుమ్రి 25 సంవత్సరాలు, కొందు, సాకిరేవు గ్రామం, జామిగూడ పంచాయతీ, పెదబైలు మండలం, విశాఖపట్నం జిల్లా వాసులు అని సాకిరేవు గ్రామానికి చెందిన ఆజాదు, సుధీర్, లత, భవానీ, వసంత మరికొంతమంది మావోయిస్టులు తరచుగా వచ్చి మీటింగులు పెట్టేవారు. ఆ మీటింగులలో వారి విప్లవ గీతాలు, మాటలకు ఆకర్షితురాలై 2010లో మావోయిస్ట్ పార్టీలో చేరిందని, ఈమె మావోయిస్టు పార్టీ పెదబైలు ఏరియా కమిటీలో కీలక సభ్యురాలిగా ఉందని, స్థానిక కొందు తెగకు చెందినది కనుక మారుమూల గ్రామాలపై మంచి పట్టు ఉండేదని, ఈమె 2010లో నుండి మావోయిస్టు పార్టీతో గాలికొండ, కోరుకొండ, పెదబైలు, కటాఫ్, మ్యాచ్కండ్ వంటి ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో తిరుగుతూ వివిధ హోదాలలో మహిళా సంఘం, జననాట్య మండలి, ఆదివాసీ విప్లవ రైతు కూలీ సంఘములతో పనిచేసి ప్రస్తుతం పెదబైలు దళం ఏరియా కమిటీ మెంబర్గా పనిచేస్తున్నదని తెలిపారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి పెదబైలు ఏరియా కమిటీ మెంబర్, అలాగే పెదబైలు ఏరియా కమిటీ మిలిషియా కమాండర్, 2 కోరుకొండ ఏరియా ఆర్మడ్ మిలిషియా మెంబర్స్
మొత్తం 4 సరెండర్ కావడం జరిగింది. కొర్ర సీత అలియాస్ స్వర్ణ అలియాస్ శైలు అనేటువంటి ఈవిడ జామిగూడ సాకిరే విలేజ్ జామిగూడ పెదబయలు మండలానికి చెందినటువంటిది. ఈవిడ పైన 4 లక్షల రివార్డ్ ఉన్నది. దాదాపుగా ఈవిడ పెదబయలు ఏరియా కమిటీలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంది. దాదాపు 10-11 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఈ మాచికండ్ ఏరియా, కోరుకొండ, గాలికొండ ఇలాంటి విలేజెస్లో చాలా మహిళా సంఘాల్లో కానీ జననాట్య మండలి వీటిలో కూడా పనిచేసింది. ఈవిడ 2010 నుంచి దాదాపుగా 9 మర్డర్స్లోను, ఒక ల్యాండ్ మైన్, 6 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, 2 యాంబుష్, ఆర్సన్, ఫెమాన్ రేడ్, ప్రజా కోర్టు వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి చరిత్ర ఉంది. సో ఈవిడితో పాటుగా పంగి అలియాస్ ముసిరి అలియాస్ చిట్టిబాబు, పంగి ముసిరి అలియాస్ చిట్టిబాబు, సన్ ఆఫ్ భీమన్న, 36 సంవత్సరాలు. ఇతను కూడా సాకిరే విలేజ్, జామిగూడ పంచాయత్, పెదబయలు మండల్. ఇతను కూడా మనకి 2010 నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నాడు. ఈ కట్ ఆఫ్ ఏరియాలోను వీటిలో కూడా మిలీషియా కమాండర్గా బూస్పుట్ పాకెట్లో పనిచేశాడు. ఇతని మీద కూడా చాలా నేరాలు ఉన్నాయి. దాదాపు 7 ఈ సెట్టింగ్ ఆఫ్ ఫైర్ కానీ, రోడ్ రోలర్ని తగలబెట్టడం, రోడ్డు తవ్వడం, ఇలా క్రిమినల్ మిస్చీఫ్ అఫెన్సెస్ ఉన్నాయి. దీంతో పాటుగా కొర్ర వెంకట్రావు, పంగి గోపాలరావు అలియాస్ గోపాల్, వీళ్ళు మిలీషియా మెంబర్స్గా పనిచేస్తున్నారు. ఈ రీజన్స్ ఫర్ సరెండర్ ఒకటి, ఈ ఆపరేషన్స్ బీఫ్ చేయడం, ఎక్కువగా పోలీస్ ప్రెజెన్స్ పెంచడం వల్ల ఒకటి. 2 కుటుంబ సభ్యుల నుంచి ప్రెషర్ కొంత, ఎందుకంటే సరెండర్స్ని ప్రభుత్వ పాలసీలో భాగంగా లొంగుబాటును ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రెషర్ వల్ల కూడా కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళకి ఒత్తిడి రావడం వల్ల కూడా సరెండర్ కావడం జరిగింది. మూడోది ఏమిటంటే ఈ ట్రైబల్ని రీజన్ లేకుండా చంపడం వల్ల కూడా కొంతమంది ఈ మనస్తాపానికి గురవుతున్నారు. దానివల్ల కూడా వీళ్ళు అందరూ కూడా సరెండర్ కావడం జరిగింది. సో ఈ సందర్భంగా మీ ద్వారా మావోయిస్ట్ పార్టీ సభ్యులకు, నాయకత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మన సమాజంలో మార్పు ఏదన్నా తీసుకురావాలనుకుంటే ప్రజాస్వామికంగా, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా మాత్రమే ప్రజాస్వామ్య దేశంలో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుంది. వేరే విధానాల వల్ల, తప్పుడు విధానం వల్ల సాధ్యం కాదు అన్నది దయచేసి అర్థం చేసుకుని, ప్రజలకు ఏమైనా మేలు చేయాలనేటువంటి సంకల్పం, సద్బుద్ధి ఉంటే దయచేసి జనజీవన స్రవంతిలో కలవండి, కలిసి ప్రజలకు ఏదైనా మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా సిపిఐ మావోయిస్ట్ పార్టీ సభ్యులకు, నాయకత్వానికి తెలియజేస్తున్నాం. ఇట్స్ అన్ అపీల్ ఫ్రమ్ ది పోలీస్ సైడ్. అటువంటి మా ఎస్పీ గారిని, మాకు సహకరిస్తున్నటువంటి మా ఓఎస్డీ గారిని, మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ అని చెప్పి మీరందరూ కూడా చూస్తున్నారు. విభిన్నటువంటి మీడియా కథనాల ద్వారా వాళ్ళకి రోడ్డు అవసరం కానివ్వండి, లేకుంటే కనీసం మెడికల్ అవసరం వచ్చినా ఫస్ట్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నది పోలీసుని. అంటే అంతగా పోలీస్ ప్రజలతో మమేకమై ఏజెన్సీ ఏరియాలో పనిచేయడం జరుగుతుంది. సో మరింతగా వారి సేవలు విస్తరించి ప్రజలతో మమేకమై మరింతగా వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి మీ అందరి సహకారం కూడా అవసరమని చెప్పి తెలియజేస్తున్నాను.
అశోక్ గజపతిరాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసిన క్షత్రియ సంక్షేమ సమితి దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు అశోక్ గజపతిరాజుకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఓ చేతకాని మంత్రి అని, సీఎం జగన్ మెప్పు కోసం అవినీతి మచ్చలేని అశోక్ గజపతిరాజుపై అనవసర వ్యాఖ్యలు చేశారని, నీ చరిత్ర ఏంటో మర్చిపోయావా, మేము బయట పెట్టాలా, శ్రీనివాసు వైశ్య కులంలో చెడపుట్టాడు, ఇలాంటి పనికిమాలిన సన్నాసులు మంత్రులుగా ఉన్నారు, దేవాదాయ శాఖకు మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ అనర్హుడు, వెంటనే రాజీనామా చేయాలి, ఇలాంటి మంత్రి వల్ల పార్టీలకు చెడ్డ పేరు వస్తుందని, సీఎం జగన్ శ్రీనివాసుని మంత్రి పదవి నుంచి తొలగించాలని, అశోక్ గజపతిరాజు క్షమాపణ చెప్పి రాజీనామా చేయకుంటే క్షత్రియ సంఘాలు మరింత ఆందోళన ఉధృతం చేస్తాయని ఆయన హెచ్చరించారు. ఇక్కడికి విచ్చేసిన క్షత్రియ పెద్దలకి, వివిధ రాజకీయ పార్టీలకి చెందిన వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారములు. అలాగే పెద్ద ఎత్తున పాత్రికేయ మిత్రులకి, మీరందరికీ కూడా క్షత్రియ సంక్షేమ సమితి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనరల్గా క్షత్రియ సంక్షేమ సమితి పెద్దగా ప్రెస్ మీట్లు కానీ ఇటువంటిది ఎప్పుడు కూడా ఒక 20 సంవత్సరాల్లో ఏదైనా పెడితే ఒకసారి 2 సార్లు పెట్టి ఉండొచ్చు, కానీ ఎప్పుడూ లేదు. క్షత్రియుడు అనేవాడు ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాల వారికి ఆమోదయోగ్యమైన వ్యక్తి. మేము ఎప్పుడు కూడా ఇతర కులాల వారిని, ఇతర మతాల వారిని ఎవరిని ద్వేషించి మాట్లాడటం కానీ, ఎవరి మనోభావాలు కించపరచడం చేయటం కానీ ఎవరు అసలైన క్షత్రియుడు ఎప్పుడు కూడా చేయడు. అదేవిధంగా అశోక్ గజపతిరాజు గారు కూడా అదే విధమైన పద్ధతి అవలంబించే ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి. ఇక్కడ రాజకీయాలతోటి సంబంధం లేదు. అట్లాగే ఆయన గురించి, విశిష్టత గురించి ఇందాక పెద్దలు చెప్పారు, మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం నాకు లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఈరోజు ప్రస్తుత ప్రభుత్వము ఒక పనికి మాలిన వ్యక్తిని పెట్టిన మూలాన ఈరోజు ఈ విధమైన టెంపుల్స్ పైన, గుడిల్లో ఉన్న దేవతా మూర్తుల పైన దాడులు జరిగినప్పటికీ కూడా సిగ్గుపడకుండా వ్యక్తుల పైన, దేవుళ్ళ గురించి కొన్ని వేల ఎకరాలు విరాళంగా ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణం కేవలము ఆయన పదవీ కాలాన్ని పొడిగించుకోవడం గురించి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మేము కూడా ఒక క్షత్రియుడిగా మాకు సంస్కారం అడ్డు వచ్చి మీ పైన మాట్లాడటము, అనుచిత వ్యాఖ్యలు చేయటం లేదు, కానీ చేస్తే మీరు ఊరేసుకుని చచ్చే పరిస్థితి వస్తుంది. క్షత్రియుడు చేత కానివాడు కాదు. వాళ్ళు ఆత్మ గౌరవం దెబ్బతింటే ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఇతరులది మళ్ళీ తల వంచుకునే పరిస్థితి తీసుకుని వచ్చే అభిమానం కల వ్యక్తులు క్షత్రియుడు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలు మొత్తం క్షత్రియ సమాజానికి, ప్రతి ఒక్క క్షత్రియుడికి ఇబ్బందికరంగా, అవమానించే విధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 40,177 కరోనా పరీక్షలు నిర్వహించగా 232 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 88,382కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కోవిడ్ బారిన పడిన గడిచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చెప్పిన మొత్తం 4 మృతి చెందగా ఇప్పటి వరకు 7,115 మంది మరణించారు. గత 24 గంటల్లో 352 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో
8,72,897 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,19,72,780 శాంపిల్స్ను పరీక్షించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం భారీ లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం 9:30 నుంచి 268 పాయింట్లు పెరిగి 48,137 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 14,103 వద్ద ముగిశాయి. ట్రైడెంట్ లిమిటెడ్, సొమానీ హోమ్ ఇన్నోవేషన్, ఎంఎంటీసీ లిమిటెడ్, వడాఫోన్, ఇండియా మార్ట్, ఇంటర్మెష్ లాభాల్లో ఉండగా వక్రాంగే, సన్టెక్ రియాల్టీ, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, తేజాస్ నెట్వర్క్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఒక్క స్థిరాస్తి రంగం తప్ప మిగిలిన సూచీలు మొత్తం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. డీసీజీఐ 2 కోవిడ్ టీకాలకు అనుమతులు మంజూరు చేయడంతో మార్కెట్లకు జోష్ వచ్చింది. దీంతో సెన్సెక్స్ జీవితకాలంలో తొలిసారి 48,000 మార్కును దాటింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసుల పనితీరు, ఆలోచన తీరును మార్చేందుకు డ్యూటీ మీట్ ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ వాళ్లదే బాధ్యత. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ధ్వజం. కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్లో కరోనా వంటి విపత్కర పరిస్థితులలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు బకాయిలు, వేతనాలు తక్షణమే చెల్లించాలి. కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 232 మందికి పాజిటివ్గా నిర్ధారణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైజాగ్ లోకల్ న్యూస్.